తీర్మానం మళ్ళీ నేను అడుగుతా ఉన్నా, నువ్వు చేస్తున్నది నీకే. ఎందుకంటే ఎందుకు నీకు ఒక క్లారిటీ లేదంటే ఖచ్చితంగా నువ్వు మాట్లాడే మాటలను బట్టి ఖచ్చితంగా ఎంత స్ట్రాటజీ వ్యక్తి కానీ ఇన్ని స్ట్రాటజీలు ఉండవు ఎవరికి. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ మా వాళ్ళు అంటారు, సోనియా గాంధీ మా మేడం, రాహుల్ గాంధీ మా మేడం, మళ్ళీ రాహుల్ గాంధీ కూడా తెచ్చిండు. ఏం బిక్తున్నావు రాహుల్ గాంధీ అని అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గొప్ప అంటే రేవంత్ రెడ్డి గారిని తింటారు. ఇలా అందరి మీద అటాక్స్ అయ్యకుండా వస్తూ ఉన్నాయి. ఇది అంతా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉన్నది. నీకు మంటలేసినప్పుడు, నీకు ఆకలి అయినప్పుడు, నీకు కోపం వచ్చినప్పుడు, నీకు ఎదురు తిరిగినప్పుడు, నీకు యాదికి వచ్చినప్పుడు ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నట్టు ప్రజలకు అనిపిస్తున్నాయి. ఇదంతా కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. నేను ఒకటి చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్న నీవు నీ యొక్క ఆలోచన నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీలో నువ్వు జాయిన్ అయినావు, దానివల్ల ఎమ్మెల్సీ అయినావు. పార్టీని నమ్ముకొని ఉంటావా ఉండు, లేదంటవా నీకు అత్యంత ధైర్య సాహసాలు ఉన్నాయి. బీసీల కోసం నువ్వేమైనా చేస్తావా చెయ్యి, కానీ ఈ యొక్క లాలుచి రాజకీయాలు వద్దు. నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఎన్నికైన తెల్లారి నుంచి కాంగ్రెస్ పార్టీ మీద దాడి మొదలుపెట్టాం. ఇలా మా అందరికి తెలుసు, కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఏ నరేంద్ర మోడీ రూలింగ్ స్టేట్లో లేనటువంటి పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతా ఉన్నాయి. ఆ అమలయ్యే పథకాల గురించి మాట్లాడకుండా నువ్వు జనగణన నరేంద్ర మోడీ ఏం చెప్పిండంటే బీసీలు ఎవడు జనగణన గురించి మాట్లాడొద్దు అని చెప్పి నరేంద్ర మోడీ చెప్పిండు. ఎందుకు వద్దన్నాడు? బీసీల జనాభా లెక్కలు చెప్తే బీసీలు అంతా విడిపోతారు, వాళ్ళు విడిపోతారు కాబట్టి వద్దు అన్నాడు. అంటే ఈ దేశంలో ఉన్న బీసీ ప్రధాని బీసీ లెక్క వద్దంటున్నాడు. ఆ బీసీ ప్రధాని ఒరిజినల్ బీసీ కాదు, దొంగదారిలో దొడ్డిదారిలో బీసీలలో చేరినటువంటి బీసీవి బీసీల లెక్క వద్దంటున్నాడు. ఒకవేళ నువ్వు నిజంగా నాయకునివి అయితే, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నీకు బీసీల మీద నరేంద్ర మోడీకి నీకు నిజంగా బీసీల యొక్క జనగణన చేస్తే లాభం జరుగుతుందని నువ్వు అనుకుంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ మీద ఎదురు తిరిగేవాడు. నీకు నరేంద్ర మోడీ మీద జాతీయ స్థాయిలో బీసీ జనగణన చేయకపోతే ఇవాళ తోక ముడిచిన నువ్వు, ఇవాళ రాష్ట్రములో ఈ కాంగ్రెస్ ప్రభుత్వము బీసీ జనగణన చేసినా అది నిలబడదు, అది లెక్కలోకి రాదు, అది ఖచ్చితంగా ఆమోదయోగ్యమైనది కాదు అని నువ్వు తెలిసినా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తా ఉన్నావంటే ఇందులో నాకే కన్ఫ్యూజ్ అవుతా ఉన్నా నేను నీ స్ట్రాటజీ గురించి. మరి నేనేమన్నంటే ఒకటి నీ స్ట్రాటజీ ఉన్నా ఏదున్నా దాగుడు మూతల రాజకీయాలు వద్దు. ఎవరికైనా చెప్తున్నా కాంగ్రెస్ పార్టీలో వెరీ క్లియర్గా ఉండండి, పారదర్శకంగా ఉండండి, వాస్తవాలు చెప్పండి, మీరు ఏం చేస్తారో చెప్పండి, మీరు ఎందుకు చేయలేదో చెప్పండి, మీకున్న ప్రాబ్లమ్స్ ఏదో చెప్పండి, ప్రజలతోని మమేకమై పాలన చేయండి తప్ప ఈ దాగుడు మూతల ఈ ప్రజలను కన్ఫ్యూజ్ చేసేటువంటి రాజకీయాలు అంత మంచివి కావు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నిజంగా తీన్మార్ మల్లన్నతోనే డ్రామాలు ఆడిపిస్తే ఈ దాగుడు మూతల ఆటలు ఇవాళ మనము నేనేమంటున్నా అంటే ఏదో పిల్లలు కొట్లాడేమైనట్టు ఈ విధమైనటువంటి ప్రాముఖ్య ప్రభుత్వమైన తప్ప ఇంకోటి కాదు. ఇవాళ ఏ పని చేయని ప్రజలకు నేను ఈ పని చేసినని చెప్పుకోలేని నరేంద్ర మోడీ దర్జాగా దేవుడై వెలిగిపోతా ఉన్నాడు. ఆయనను వీరుడుగా సూర్యుడుగా వాళ్ళు తీర్చిదిద్దుతా ఉంటే తోక ముడుచుకున్నటువంటి మీరు ఇవాళ ఈ తీన్మార్ మల్లన్న లాంటి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు సైలెంట్గా తోక ముడుచుకొని కూర్చున్నారు. ఇవాళ ఏం చేయలేదు. నరేంద్ర మోడీ ఉద్యోగాలు ఇవ్వలేదు, ఈ దేశాన్ని అభివృద్ధి చేయలేదు, ఒక ప్రాజెక్టులు కట్టలేదు, ఆర్మీ వ్యవస్థనే అగ్నిపథ్ అనేటువంటి ఒక కార్యక్రమం తీసుకొచ్చిండు. ఇలా వ్యవస్థలు మొత్తం నాశనం చేసిండు, మొత్తం జాతీయ సంస్థలు మొత్తం దొంగలకు కట్టబెట్టిండు. ఈ దేశంలో అడ్డగోలుగా జిఎస్టీ పెంచి ఆ డబ్బునంతా తీసుకుపోయి అన్ని ధరలు పెంచి ఇవాళ ఆదాని అంబానీలకు దోషపెట్టిండు. ఈ దేశంలో మొత్తం పెరిగిన ధరలతోటి ఉక్కిరి బిగుతున్నటువంటి సాధారణ కుటుంబాలన్నిటికీ కారణమైన నరేంద్ర మోడీని అడగలేక పసిగట్టలేక కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లే ఒకరి మీద ఒకటి దుమ్ము పోసుకుంటూ ఉంటే చూడలేకపోయేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. ఇది అంత మంచిది కాదు, ఇది సమంజసమైనది కాదు అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. మీకు ఒకవేళ మీకు మంచిగా అనిపించి మీరు నిజంగానే ఈ స్ట్రాటజీని ముందలు పోదాం అనుకుంటే అది మీ ఇష్టం. ఇది నా సలహా మాత్రమే. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో బీజేపీ యొక్క డేంజరస్ పాలిటిక్స్ నశించాలంటే ఇవి పోవాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్లో ఉండే ఎవరినైనా ఇలా నేను ముఖ్యమంత్రి గారితో సహా తప్పు చేస్తే ఖచ్చితంగా నేను ఈ పని ఎందుకు చేస్తలేరు అని నేను అడుగుతా ఉన్నా, అది చేస్తా. ఖచ్చితంగా అలర్ట్ చేయడమే నా బాధ్యత. కానీ ఇక్కడ మీరుండి పార్టీలో ఒక
గౌరవప్రదమైనటువంటి పోస్టులో ఉండి ఆ పార్టీ వ్యక్తుల మీద తిరగబడడం, ఆ పార్టీని బదలం చేయడం. ఇలా తీర్మానం అని అంటాడు, కాంగ్రెస్ పార్టీ జనగణన చేస్తే ఉత్సవ పోసి తరగబెట్టమంటాడు, ఉత్సవ పోసి తరగబెట్టమంటాడు. ఇంత నీతిమైనటువంటి మాటలు సిగ్గున ఉండాలి కదా. ఉత్సవ పోసి తరగబెట్టమంటే నువ్వే కూడా బాధ్యుడవు. ఉత్సవ పోసి తరగబెట్టమంటే నువ్వు కూడా కాంగ్రెస్ నీ మీద కూడా ఉత్సవ వేయాలన్నా? ఎవరి మీద పోయాలి ఉత్సవ? అంటే ఎంత కేర్లెస్గా ఒక పార్టీ సభ్యత్వం కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా నమ్మక ద్రోహం చేయడం మంచిది కాదు అంటున్న తీర్మానం. అలా నువ్వు పార్టీలో సభ్యత్వం కలిగి ఉన్నావు, నువ్వు రాజీనామా చేసి మాట్లాడు. అదే పార్టీలో ఉండి ఆ పార్టీలో ఇలా బీఆర్ఎస్ బీజేపీ నాయకులు బహిరంగంగా కులగణనకు సహకరించలేదు, వాళ్ళు రెండు పార్టీలు సహకరించకపోవడం, వాళ్ళ యొక్క తీరుతెన్నుల బట్టి ప్రజలు కొంతమంది సహకరించకపోవడం వల్లనే ఖచ్చితమైనటువంటి అక్యురేట్ అకౌంట్ రాలేదు అక్కడ. దాన్ని ప్రశ్నించాల్సినటువంటి తీర్మానం వలన ఉచ్చబోసి తలగబెట్టమని అంటే ఇది ఎంత ఉచ్చల చేపల పట్టే మాటలు అనేది నువ్వే గుర్తిరగాలే. నేనేమంటానంటే దాగుడు మూతల ఆటలతో ఏమో ఎంతో పైకి వస్తాం అనుకుంటే నేనేమంటా అంటే నేను ఒకటి చెప్తున్నా, నీకు ఎవరన్నా ప్రోత్సహిస్తే వాళ్ళు నిన్ను నమ్ముతారేమో కానీ భవిష్యత్తులో తీర్మానం వల్లనను ఈ దాగుడు మూతల ఆటలతో ప్రజలకు దూరం అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పటికైతే క్రెడిబిలిటీ తీర్మానం వల్ల మాట్లాడితే వింటూ ఉన్నారు, తీర్మానం వల్ల మాట్లాడితే చూస్తూ ఉన్నారు. దాన్ని కాపాడుకుంటే మంచిదే. కానీ అది కాకుండా రాజకీయంగా బీసీల యొక్క పాత్ర పెరగాలి. నేనేమంటే బీసీలను నువ్వు సెలెక్ట్ చేసుకో, వాళ్ళను రాజకీయ నాయకులుగా కాన్స్టిట్యూన్సీలో పవర్ఫుల్ లీడర్గా తయారు చేయి. అందులో అవకాశం వచ్చిన వాళ్ళు ఒకరు ఎమ్మెల్యేగా అయితే ఒకరు ఎంపీ అవుతారు, ఒకరు ఎంపీ అయితే ఒకటి జిల్లా పరిషత్ చైర్మన్ అవుతాడు, వాడు అదే అయితే వాడు ఎంపీపీ అవుతాడు. అట్లా ఒకరి బై వన్ బై అవకాశాలు ఇచ్చే అవకాశం లీడర్లను తయారు చేయాలి. బీసీలను రాజకీయాలలో తట్టుకునేటువంటి కెపాసిటీ తెలియాలి. నేనేమంటున్నానంటే ఇంకోటి కూడా నేను చెప్తా ఉన్నా, ఏ నాయకుడైనా కులాల పునాదుల మీద నీతిని కానీ జాతిని కానీ నిలపలేవు. కులం పేరు చెప్పి ఆ బీసీ జాతిని ఒకతన నిలపడం అసాధ్యం. ఎందుకంటే నేనేమన్నంటే ఒక కాన్స్టిట్యున్సీలో 3 బీసీలు ఉంటారు అనుకో, 3 బీసీలలో ఒకరికే టికెట్ వస్తుంది. ఆ 3 కూడా కాంటెస్ట్ చేయాలనుకుంటే 3 పార్టీలకు వెళ్ళిపోతారు. వాళ్ళు నీ తన ఉండాలని ఏం లేదు అన్నప్పుడు నువ్వు బీసీలకి టికెట్ ఇస్తాను నువ్వు అనుకున్నావు ఒక తీర్మానం వల్ల అని అనుకో, నువ్వు ఒక కాన్స్టిట్యున్సీ ఒకరికే ఇస్తావు, ఇంకొకరికి కాంగ్రెస్ ఇస్తుంది, ఇంకొకరికి బీజేపీ ఇస్తుంది, ఇంకొకరికి టీఆర్ఎస్ ఇస్తుంది. 4 బీసీలు నిలబడేటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా వాళ్ళు వదులుకోరు. అట్లన్నప్పుడు నువ్వు నిలిచేటువంటి అవకాశం లేదు. అంటే ఒక కులాన్ని ఒక గుంపులో తెచ్చి కట్టగట్టి రాజకీయాలు చేసే అవకాశం ఈ దేశంలో లేదు. అలాంటప్పుడు మనము కీలేరికి వాత పెట్టాలి తప్ప అట్లా కాకుండా ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. నేనేమన్నా తీర్మానం వల్ల డైరెక్ట్ పాలిటిక్స్ చేయమంటున్నా. తప్పు చేసిన నాయకుడు నిలది ఇది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు అని మాట్లాడు. అట్లా కాకుండా దాగుడు మూట నేనేమన్నా కాంగ్రెస్ పార్టీలో ఉండి పార్టీనే తిట్టడం అనేది మంచిది కాదు. పార్టీలో ఉండి పార్టీనే తిట్టడం అనేది మంచిది కాదు. ఇలా పార్టీలో ఉండి పార్టీనే తిట్టడం అంటే తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కోవడము, ఇది కరెక్ట్ కాదు.